నమస్తే ద భారత్ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వెంకటేశ్వర స్వామి ఆలయ విస్తరణకు సీఎం భూమి పూజ. తిరుమల లడ్డు ప్రసాదం విషయంలో తప్పుడు ప్రచారానికి ముగింపు పలకాలని టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. టీడీపీ దండుపాలెం పార్టీగా మారింది వైసీపీ మహిళా విభాగం. దేవతల రాజధాని నమూనాతో ఏపీ రాజధాని అమరావతి నిర్మితమవుతోందని సీఎం చంద్రబాబు తెలిపారు. రాజధాని కోసం రైతులు 33,000 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారని, ఆ పవిత్ర కార్యక్రమానికి సహకరించిన రైతులకు ఆయన అభినందనలు తెలిపారు. గురువారం అమరావతిలోని వెంకటపాలెంలో వెంకటేశ్వర స్వామి ఆలయ విస్తీర్ణకు సీఎం చంద్రబాబు భూమి పూజ చేశారు. ఈ 260 కోట్లతో 2 దశల్లో చేపట్టనున్న ఈ పనుల్లో భాగంగా ఆలయ ప్రాకారం, మహారాజ గోపురం, ఆంజనేయ స్వామి ఆలయాల నిర్మాణం, మాడవీధులు, అన్నదాన కాంప్లెక్స్ల నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేశారు. నేను చిన్నప్పుడు కూడా మా కుటుంబం కానీ చిన్నప్పటి నుంచి మా ఇంటి దైవం వెంకటేశ్వర స్వామి. మా ఇంటి నుంచి చూస్తే మంగాపురం నుంచి ఆ సైడ్ చూస్తే వెంకటేశ్వర స్వామి నామాలు కనపడొస్తాయి. ఆయన్ని చూస్తూ బతికాం. ఆయన పాద పద్మాల చింతన అనునిత్యం తరించాం, ముందుకెళ్ళాం. అందుకే నేను ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామికి గాని అప్రతిష్ట పాలొచ్చే ఏ పని చెయ్యను, ఎవరిని చెయ్యనియనని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. కలియుగ దేవుడు అనుకున్నప్పుడు, ఆ దేవుడి సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఒక పవిత్రత ఉండాలి, ఒక పరిశుభ్రత ఉండాలి, స్వచ్ఛమైన ఆలోచనలు ఉండాలి. అప్పుడే దేవుడికి నిజమైనటువంటి భక్తితో మనం పనిచేసే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మీరందరూ ఒక్కసారి ఆలోచిస్తే, నేను ఎప్పుడు పోయినా వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోతే ఎప్పుడు కూడా క్యూలోనే పోతాను. ఎప్పుడు కూడా నేను ముఖ్యమంత్రిగా అక్కడ వెళ్ళను, ఒక భక్తుడిగా వెళతాను, ఒక భక్తి భావంతో వెళతాను. వెళ్ళినప్పుడు అక్కడ సామాన్య భక్తుడిగానే ఉండాలి తప్ప ఒక ముఖ్యమంత్రిగా పెత్తందారిగానో లేకుంటే హోదాతో ఉండడం కరెక్ట్ కాదనేది నా భావన. నేను వెంకటేశ్వర స్వామిని చూశాను. కొంతమంది తప్పులు చేస్తారు. తప్పులు చేస్తే చాలాసార్లు చెప్పేవాళ్ళు. కొంతమంది మనం అనుకుంది వేరే జన్మలో మనల్ని శిక్ష పడుతుంది, మనం నష్టపోతాం అనుకుంటాం. కానీ వెంకటేశ్వర స్వామి మాత్రం ఈ జన్మలోనే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష ఇస్తాడని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది నా అనుభవం. తిరుమల లడ్డు ప్రసాదం విషయంలో తప్పుడు ప్రచారానికి ముగింపు పలకాలని టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలుగుదేశం ప్రభుత్వాన్ని సూచించారు. న్యూఢిల్లీలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు వినియోగించారనే ఆరోపణలపై సిట్ ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదని గుర్తు చేశారు. తన హయాంలో నెయ్యి ట్యాంకర్లను తిరస్కరించామని, ప్లాస్టిక్ నిషేధం విధించామని తెలిపారు. తిరుమల ద సాక్రెడ్ abode of Sri Lord Venkateshwara Swami and the spiritual anchor for crores of Hindu devotees spread all over the world, is today being dragged into political battles. Over the past few months, a calculated misinformation campaign has targeted about the Laddu Prasadams, alleging the use of altered ghee without any laboratory proof or official confirmation. The SIT inquiry ordered by the Honorable Supreme Court is still underway. Yet the selective leaks and speculative figures are being circulated, damaging TTD's reputation and deeply hurting the sentiments of devotees spread over all over the world. When claims first emerged with animal fat was being mixed in the prasadam, it was stated none other than the Chief Minister, Mr. Chandrababu Naidu, saying that
during YSR Congress Party regime in preparation of laddus. Instead of cow ghee, animal fat is used. I immediately, because it went to viral and it is affecting the, since it is affecting the sentiments of the crores of the devotees. So I immediately filed a writ petition in the public interest before the Honorable Supreme Court. Because protecting the Tirumala sanctity is a sacred responsibility. If I were guilty, why would I approach the Supreme Court myself? The Honorable Supreme Court has already cautioned political parties not to drag Tirumala into partition narratives. Yet that warning continues to be ignored. Since SIT investigation is going on, even today there is no clarity on two basic issues. One, did the suspected ghee tankers were ever enter into preparation of laddu prasadams, which were supplied in June 24, as claimed by them? టీడీపీ దండుపాలెం పార్టీగా మారిందని వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వర్దు కళ్యాణి ఆరోపించారు. మంత్రి సంధ్యారాణి పిఏ సతీష్ ఒక మహిళను ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు తీసుకుని లైంగికంగా వేధించాడని కళ్యాణి ఆరోపించారు. బాధితురాలు డబ్బులు తిరిగి అడిగితే ఆమెను మిగతా టీడీపీ నేతల పక్కన పడుకోమని సతీష్ చెప్పాడని పేర్కొన్నారు. దీనికి మంత్రి సంధ్యారాణి కొమ్ము కాస్తున్నారని కళ్యాణి విమర్శించారు. చర్యలు తీసుకోరా, చేతల్లో చూపించరా, మహిళల రక్షణకు మీకు పట్టదా అని నేను అడుగుతూ ఉన్నాను. హోంమంత్రి గారు సంధ్యారాణి గారు ఆవిడ బెస్ట్ ఫ్రెండ్స్. మరి హోంమంత్రి గారు మీరు ఏ చర్యలు తీసుకున్నారు? మీ తోటి మంత్రి పిఏ ఇంత దారుణంగా వ్యవహరించాడు. ఒక బాధిత మహిళ, ఒక ప్రభుత్వ ఉద్యోగి ఇలా పబ్లిక్లోకి వచ్చి తన బాధను చెప్పుకుంది. పోలీసులు కంప్లైంట్ తీసుకోలేదు. అలాగే మంత్రి గారికి కంప్లైంట్ ఇస్తే మరింత వేధింపులు ఎక్కువయ్యాయి. లోకేష్ గారి ఆఫీస్ కూడా కంప్లైంట్ ఇచ్చాము, ఎవరు చర్యలు తీసుకోవట్లేదు అని చెప్తూ ఉన్నారు కదా. మరి హోంమంత్రి గారు ఇన్ని ప్రెస్ స్టేట్మెంట్స్ ఇస్తారు, డైలాగ్స్ చెప్తూ ఉంటారు. మరి మీరు ఎందుకు ఈ విషయంలో చర్యలు తీసుకోలేదు హోంమంత్రి గారు అని నేను అడుగుతూ ఉన్నాను. అంటే మీరు ఓన్లీ మాటలకే తప్ప చేతల్లో మహిళల రక్షణ అనేది గాలికి వదిలేశారనేది మరొకసారి నిరూపించబడింది. తక్షణమే ఈ పిఏని అరెస్ట్ చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద, హోంమంత్రి గారి మీద ఉందని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ మంత్రిని సంధ్యారాణి గారిని బర్తరఫ్ చేయాలి ముఖ్యమంత్రి గారు. అలాగే కేసు పెట్టినా కూడా కనీసం స్పందించకుండా, పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసుల్ని కూడా వెంటనే సస్పెండ్ చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉంది. ఈ పిఏని అరెస్ట్ చేయడమే కాకుండా ఆ మహిళకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉందని తెలియజేస్తూ ఉన్నాను. ఎంత దారుణంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళల రక్షణ గాలికి వదిలేశారు. కాబట్టి ఈరోజు ఈ లా అండ్ ఆర్డర్లో మన రాష్ట్రం 36వ స్థానానికి దిగజారిపోయింది. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రోజుకి 70-80 కేసులు మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నట్టుగా నమోదవుతూ ఉన్నాయి. గంటకు 3-4 సంఘటనలు నమోదవుతూ ఉండే పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ 18 నెలల్లో తీసుకుంటే 4% ఓవరాల్ క్రైమ్ ఎగ్నెస్ట్ ఉమెన్ పెరిగింది. అలాగే మహిళల మీద రేపులు 9% పెరగడం జరిగింది. గంజాయి, డ్రగ్స్, మద్యము వినియోగము తీసుకుంటే 31% పెరిగింది. ఇంత దారుణమైన సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక. అసలు మొన్న ఆ బిఎన్ఎస్ యాక్ట్, బిఎన్ఎస్ఎస్ యాక్ట్ వాళ్ళు ఎంత బాగా ఏ రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు అన్న దాని మీద సర్వే చేసినప్పుడు మన రాష్ట్రం చిట్ట చివరి స్థానం 36వ స్థానానికి రావడానికి కారణం ఏంటంటే, యాక్చువల్గా వాళ్ళు సర్వే చేసింది ఏంటంటే, ఒక బాధితుడు కంప్లైంట్ ఇచ్చినప్పుడు వెంటనే డేటాని ఎంతవరకు అప్లోడ్ చేస్తున్నారు, అలాగే సీన్ ఆఫ్ ఎఫెన్స్ ఉంటుంది, దానిని వెంటనే అప్లోడ్ చేయాలన్నమాట. కానీ మన రాష్ట్రంలో ఆ డేటాను అప్లోడ్ చేయట్లేదు. ఎందుకంటే మన రాష్ట్రంలో తీసుకుంటే అక్రమ కేసులు, తప్పుడు కేసులు పోలీసులతో పెట్టిస్తూ ఉన్నారు నాయకులు. దానివల్ల ఇలా డేటా వెంటనే అప్లోడ్ చేస్తే అక్రమ కేసులు పెట్టడం అవ్వదు. కాబట్టి వెంటనే డేటాని పోలీసులతో అప్లోడ్ చేయించట్లేదు. అందువలన ఈరోజు మనము ఇంత దారుణంగా 36వ స్థానానికి దిగజారిపోయాము.
ఇన్ని సంఘటనలు జరుగుతున్నా ఇంకా ఈ ప్రభుత్వానికి బుద్ధి రావట్లేదు సరికదా. ఈ మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలు ప్రతి సందర్భంలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులే బయటకు వస్తూ ఉండే పరిస్థితి. మరి మీరు అధికారంలోకి వచ్చాక కనీసం మహిళలకు రక్షణ కూడా కల్పించలేరా అని నేను అడుగుతూ ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో మద్యము, గంజాయి, డ్రగ్స్ ఏరులై పారుతూ ఉండే పరిస్థితి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక. ఈ మద్యంలో నకిలీ మద్యం కూడా విచ్చలవిడిగా దొరుకుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. మహిళల రక్షణ కోసం ఏ రోజు కూడా ఏ క్యాబినెట్ మీటింగ్లో కూడా చర్చ చేయని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఒక దిశ వ్యవస్థను తీసుకొచ్చారు, దిశ యాప్ని తీసుకురావడం జరిగింది. 1,30,00,000 మంది మహిళలు ఈ దిశ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడమే కాకుండా ఎంతో మంది రక్షణ పొందడం జరిగింది దాని ద్వారా. మరి దాని కాపీ కొడుతూ వీళ్ళు శక్తి యాప్ అంటూ ఏదో తీసుకొచ్చారు. ఇలా డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి, అలాగే మంత్రి గారి దగ్గరికి వెళ్ళి, లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా రక్షణ లేకపోతే ఇంకా శక్తి యాప్ ఏం పనిచేస్తుంది? అదే జగనన్న టైంలో మా దిశ యాప్ ద్వారా ఎంతో మంది మహిళలు రక్షణ పొందడమే కాకుండా అసలు దిశ చట్టాన్ని ఇక్కడ అసెంబ్లీలో ఆమోదం చెందించి కేంద్రం దగ్గరికి పంపిస్తే అక్కడ పెండింగ్లో ఉన్న అందులో ఉన్న అంశాలన్నింటినీ కూడా ఈ రాష్ట్రంలో అమలయ్యేట్టుగా వ్యవస్థను తీసుకురావడమే కాకుండా ప్రతి నెల కూడా ఈ మహిళల రక్షణ కోసం జగనన్న మీటింగ్స్ పెట్టేవారు, అలాగే రివ్యూలు చేసేవారు, పోలీసులకి డైరెక్షన్స్ ఇచ్చేవారు. మహిళలకు రక్షణకు పెద్దపీట వేయడం జరిగింది. తన సొంత అన్న ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో అంత చక్కటి రక్షణ ఈ రాష్ట్రంలో మహిళలు పొందేవారు జగనన్న ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు. ఈరోజు మహిళలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు సరికదా. మహిళల రక్షణ ఈ విధంగా గాలి కొదిలేసి వీళ్ళు ఈ విధంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం? దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఆ బాధిత మహిళకు అండగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఆ మహిళ రక్షణ కోసం ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఈ సతీష్ అనే వ్యక్తిని తక్షణమే అరెస్ట్ చేసేట్టుగా ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మంత్రిని బర్తరఫ్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఎప్పటికైనా ఇలాంటి సిగ్గుచేటు పనులు మానుకొని మంత్రి గారు ఆ బాధితురాలకి రక్షణ కల్పించాల్సిందిగా డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. గురువారం నరసన్నపేట మండలం ఊర్లాం జెడ్పీ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి క్రీడా పోటీలను ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ప్రారంభించారు. విద్యతో పాటు క్రీడలకు అధిక ప్రాధాన్యతనిస్తూ కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు. క్రీడలలో రాష్ట్ర జాతీయ స్థాయిలో విద్యార్థులు రాణించాలని, అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చూడాలని ఆయన సూచించారు. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఈ క్రీడల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ క్రీడాకారుల్ని ఇవాళ తయారు చేయాలి. మరి చదువులకి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో ఆటలు కలిపి అదే ప్రాధాన్యత ఇవ్వాలి. మరి ప్రతి చదువుకున్న వ్యక్తి వాళ్ళ మైదానంలో ఉండాలన్నది ఇవాళ ప్రభుత్వం ఆలోచన. మరి దాంట్లో భాగంగా ఇవాళ మండల స్థాయి, అలాగే నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి మనం ఈ ఆటల పోటీలు జరుపుకోవడం, తద్వారా నేషనల్ స్థాయి వరకు ఇవాళ ఎదగాలి, ఆ విధంగా తయారు చేయాలనే ఆలోచనతో ఇవాళ మొత్తం మన రాష్ట్ర ప్రభుత్వం ప్రయాణం చేసిన విషయాన్ని మీరు గమనించాలి. గతంలో చెప్పారు, ఇవాళ ఈ పోర్ట్స్ కలిపి 3% ఉద్యోగాల్లో కోటాను కల్పించి దాన్ని డైరెక్ట్గా ఆ మెరిట్తోటే ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం కలిపి భారతదేశంలో మొట్టమొదటిసారిగా మన రాష్ట్ర ప్రభుత్వం చేయడం చాలా సంతోషదాయకం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నిజ జీవితంలో ఎవరైతే స్పోర్ట్స్ మెన్ ఉన్నారో వాళ్ళు ఈ ఒడిదొడుకును తట్టుకొని మరి వాళ్ళ జీవితాన్ని సరిచేసుకోగలరు. ఇప్పుడు అలాగే కాకినాడ రూరల్ రేపూరు పంచాయతీ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే పంతం నానాజీ, ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ రైతన్న మీకోసం కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ శాఖ మండల అధికారి సత్యనారాయణ అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ రాష్ట్రంలో రైతన్నలకు అండగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఎంపీ మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి రైతన్నను రాజును చేసేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. ఈ స్కీమ్ ద్వారా నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వం నుంచి మద్దతు అనే 5 అంశాలపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందన్నారు. సంక్షోభం నుండి సంక్షేమం దిశగా పాడి రైతులకు అండగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా, టీడీపీ కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ, ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి, త్రిమూర్తులు, ఎంపీడీఓ పసుపులేటి సతీష్, జనసేన నాయకులు పాండ్రంకి రాజు, పుల్లా శ్రీరాములు, నక్క శ్రీను, ముమ్మడి బుజ్జి, గ్రామీణ ఖాదీ డైరెక్టర్ సిరంగి శ్రీను, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అన్ని సహకారాలను కూడా ఇరిగేషన్ కూడికి తీయడం జరిగింది. అలాగే ఒక ఎకరం తల్లి అన్నవలేదు ఈ 3 పంటలు మనం వచ్చిన తర్వాత. అలాగే 1 ఎకరం ముంపు గ్రామం లేదు. ఎన్ని పాటలు పాడాం, మేమే పాడాం, ఎన్ని చేసాం అన్ని మీ దృష్టికి మేము తేలేదు. మేము మా పాటలు మేము పాడాం, ప్రతి ఒక్క చోట పాడాం, ప్రతి ఒక్క చోట డబ్బులు వేసుకున్నాం. రైలు చెరువులతో పాటు చేస్తున్నాం, బెదిరించాం, అంత తవ్వించాం, చేసి మొత్తం మీద 3 పంటలు మన ప్రభుత్వం వచ్చాక 3 పంటలే. 3 పంటల్లో కూడా ఈ యొక్క ఎకరం కానీ ముంపు కొనివ్వడం లేదు. 1 ఎకరం కూడా తయారు కూడా చేసామని తెలియజేస్తా ఉన్నాం. ముందు కూడా 5 ఏళ్ళు కూడా అలాగే చేస్తామని చెప్తా ఉన్నాం. అలాగే డిమాండ్ ఆధారిత పంటలు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు. సమాజంలో మారుతున్న ఆహార అలవాట్లను బట్టి పంటలు కూడా మనం మార్చుకుంటూ వెళ్ళాలి. ఒకటే రకం కాకుండా పద్ధతులు మార్చుకుంటూ ఉండాలి. వ్యవసాయం మార్చుకుంటూ వెళ్తూ ఉండాలి. లాభసాటి వ్యవసాయం చేయాలి. మార్కెట్లో దేనికి డిమాండ్ ఉందో ఆ వ్యవసాయం చేసుకుంటూ వెళ్ళాలి. ఆఖరి పంటగా 3వ పంట వేసుకోవడానికి అన్ని రకాలు ఆహార పంటలు, అంగులు కూడా ఇవాళ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మీకు అందిస్తూ ఉంది. పనిముట్లు అందిస్తూ ఉంది. సబ్సిడీల మీద పెద్ద ఎత్తున సబ్సిడీల మీద ఈ కూటమి ప్రభుత్వం అందిస్తూ ఉంది. అలాగే మీరు ఎగ్జాంపుల్ చూసుకోండి, మన ఏరియాలో చూసుకుంటే వేలుగుల వాళ్ళు పామాయిల్ అలవాటు చేస్తా ఉన్నాం. ఒక పక్కన వదిలేస్తా ఉన్నాం, పక్కన ఒక పామాయిల్ వేస్తా ఉన్నాం. పామాయిల్ ఎదిగిన తర్వాత వరి ఆగిపోతుంది. కానీ ఈ పామాయిల్ మనకు అందుబాటులోకి వచ్చిన తర్వాత రోజు డబ్బు చూస్తాం. పాఠశాలలో కొబ్బరి రైతులు రోజు డబ్బు ఎలా చూసేవారు, ఇక్కడ కూడా మనం కూడా రోజు డబ్బు చూస్తాం. అందాక కూడా వరేశ్వరుడు గడ్డలు ఎక్కడ చేసుకున్నాం. అలాగే రేపూరులో పండ్ల తోటలు పెట్టడానికి మొదలుపెట్టాం, మీకు తెలిసిన విషయం ఇది. అట్లాగే అగ్రిటెక్ ప్రస్తుత రోజుల్లో ప్రతి రంగానికి టెక్నాలజీతో ముడిపడి ఉంది. అందుకే నియోజకవర్గంలో అడిగాం, ఎంతమందికి వద్దు మాకెందుకు ఈ డ్రోన్స్ అన్నారు. ఆ డ్రోన్స్ ఎందుకన్నారు, ఈ డ్రోన్స్ ఎందుకన్నారు, ఎవ్వరు వద్దన్నారు. భారతదేశానికి ఇతర దేశానికి తేడా ఏంటో చెప్తాను నేను. ఈవేళ ఉక్రెయిన్లో అవ్వచ్చు, రష్యాలో అవ్వచ్చు, ఈవేళ అక్కడ ఇజ్రాయెల్లో, ఇరాన్లో, ఇరాక్లో, పాకిస్తాన్లో, కాబూల్లో డ్రోన్లతో యుద్ధం చేస్తా ఉన్నారు. ఇక్కడ మోడీ గారు డ్రోన్లతో వ్యవసాయం చేస్తారు. మనతో గురించి ఇప్పుడు మనం దేని గురించి అయితే చెప్తామన్నారో మా ఎమ్మెల్యే గారు చాలా నీట్గా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో నీటి భద్రత అనేది వస్తే అసలు లాస్ట్ గవర్నమెంట్లో మీకు ఎప్పుడు డిస్ట్రిక్ట్ ఇరిగేషన్ రివ్యూ మీటింగ్ జరిగింది అనేది కూడా తెలియదు. మొన్న కూడా ఇన్ఛార్జ్ మంత్రి గారు రావటం, అలాగే మేము అందరం పాల్గొనడం, ప్రతి రైతుకి ప్రతి ఎకరానికి ఇబ్బంది లేకుండా నీటిని ఎలాగా అందించాలనే దాని మీద పవన్ కళ్యాణ్ గారు, సీఎం గారు కలిసి తీసుకున్న నిర్ణయాన్ని మమ్మల్ని అందరినీ ఇంప్లిమెంట్ చేయమని చెప్పి డిస్ట్రిక్ట్ రివ్యూ మీటింగ్ పెట్టి అందులో ఎవరికి కూడా ఏ ఇబ్బంది రాకుండా చూసుకోవాలన్న దాని ప్రకారం, ఆ నినాదం ప్రకారం మేము అందరూ కూడా ఎమ్మెల్యే గారికి కావాల్సినవి చెప్పడం జరిగింది. ఆ మీటింగ్లోనే ఏ రైతు కష్టపడకుండా ఉండేలాగా డెసిషన్ కూడా తీసుకోవాలి. అలాగే డిమాండ్ ఆధారిత పంటలు అంటే ప్రతి ఒక్కరు మనం అందరం వరి వేసేస్తాం వల్ల డిమాండ్ అంటే ప్రొడక్షన్ ఎక్కువైపోతుంది. ఉత్పత్తి ఎక్కువైపోయినప్పుడు ధర అనేది తగ్గే అవకాశం ఉంటుంది. అదే దేనికి ఎక్కువ ధర ఉందో దాంట్లో కొంతమంది అంటే మీరు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి వెళ్ళి అడిగినా కూడా చెప్తారు, గైడెన్స్ ఏది వేస్తే బాగుంటుందని చెప్పి. కొంతమంది ఎక్కువ పెద్ద రైతులు ఎవరైనా ఎక్స్పెరిమెంట్ చేయాలన్నా, అలాగే డిమాండ్ ఎక్కువ ఉన్న పంటలకి తీసుకునేదాన్ని పండించే అవకాశం ప్రభుత్వం అలాగే దానికి సపోర్ట్ కూడా చేయడం వల్ల నిజంగా అలాంటివి పండించి చూడండి, ఏది పండిస్తే ధర ఎక్కువ వస్తుంది అనేది.
అనేది లాభం కూడా ఎక్కువ వస్తుంది. అంటే రైతుని రాజుని చేయాలంటే ఇలాంటి అడ్వైస్ ఇవ్వాలి. దాంట్లో టెక్నాలజీని కూడా టెక్నాలజీని కూడా వినియోగించుకునేలాగా ఇందాక చెప్పారు. ఒక డ్రోన్ ని ఒక వ్యాపారం పెట్టుబడి పెట్టామంటే మనం పెట్టుబడి వెనక రావాలంటే సంవత్సరాలు అవుతుంది, అవునా కదా. మొన్న గవర్నమెంట్ సబ్సిడీలో డ్రోన్స్ లోన్ కి తీసుకుని అంటే 9,80,000 9,80,000 రూపాయలు అంతేనండి. 9,80,000 రూపాయలు 2,00,000 రూపాయలు అబ్బాయి కట్టాడు. రైతులకు ఉపయోగపడాలని సుమారు 7,50,000 రూపాయలు ప్రభుత్వం మీకోసం వాళ్ళకి ఇచ్చింది. సో గంటకి 20 ఎకరాలని తడిపేలాగా అలా అంటే మీకు మందు వేసేలాగా ఎంత వేయాలన్నది వృధా కాకుండా వేయడం కోసం, మీకు ఉపయోగపడటం కోసం, అంటే మీరు డ్రోన్ ఆపరేట్ చేయడం వచ్చో రాదో తెలిసి ఆ కుర్రోడ్ని తీసుకుని ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి కూడా ఉపాధి కలుగుతుంది. సో మీకు కూడా ఖర్చు తక్కువ అవుతుంది అనే ఒక మంచి ఆలోచన పథకం మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కలిసి తెచ్చిన ప్రోగ్రామ్. సిఐటియు కాకినాడ రూరల్ మండలం కమిటీ ఆధ్వర్యంలో నవంబర్ 21 నుండి కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ల అమలును వ్యతిరేకిస్తూ కాకినాడ రూరల్ మండలం వలసపాకల సెంటర్లో ధర్నా నిర్వహించి అనంతరం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల జీవోను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు కాకినాడ జిల్లా అధ్యక్షులు దువ్వా శేషాబాబ్జీ, రూరల్ మండల కార్యదర్శి తొట్టిపూడి రాజా మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పెట్టుబడిదారుల సదస్సు నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం కార్మికుల సమస్యల ప్రస్తావన చేసే లేబర్ కాన్ఫరెన్స్ నిర్వహణ 2015 నుంచి మానేసి తన వర్గ స్వభావాన్ని చూపించుకుందన్నారు. గతంలో 100 మంది పనిచేసే పరిశ్రమల మూసివేతకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి, చట్టం స్థానంలో లేబర్ కోడ్లలో 300 మందిలోపు పనిచేసే పరిశ్రమలు, ప్రభుత్వ అనుమతి లేకుండా లేఆఫ్, లాకౌట్ చేసి కార్మికుల వేతన బేరసారాల సందర్భంగా పరిశ్రమ మూసివేసే కార్మికుల పోరాటాలను నీరుగార్చేందుకు సహకరిస్తామని విమర్శించారు. అన్ని చట్టాలు అమలు చేస్తున్నట్లు యజమాని సొంత పూచికత్తు ఇస్తే ఎటువంటి చెకింగ్ చేయకుండా చట్టం చేశారని, ఈ 4 లేబర్ కోడ్లు కార్మికుల హక్కుల పాలిట ఉరితాడుగా మారుతాయని, నయా బానిసలుగా మారకముందే కార్మికులందరూ ఐక్యంగా బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై రాజకీయ పోరాటానికి సిద్ధపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రూరల్ నాయకులు ఏవి కృష్ణాజీ, వాసంశెట్టి చంద్రరావు, పరిశ్రమ కార్మికులు బలరాం, సంగీతారావు, రాంబాబు, శ్రీను, నూకరాజు, దుర్గాప్రసాద్, విశ్వనాథ్, రామకృష్ణ, సాయి, సురేష్, కృష్ణ, శ్రీను, పి నూకరాజు, శ్రీహరి, వెంకటేష్, ప్రసన్నకుమార్, గోవింద్, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. చీడికాడ మండలం తురువోలు గ్రామానికి చెందిన ముర్రు మహాలక్ష్మమ్మ 3వ కుమారుడు ముర్రు గౌరు నాయుడు అనారోగ్యం కారణంగా చనిపోయాడు. అతని మృతిపై అనుమానం వ్యక్తం చేస్తున్న తల్లి మహాలక్ష్మి అమ్మ తన కోడలు పూర్ణ అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రి, అక్కడి నుంచి విశాఖ కేజీహెచ్కు మా కోడలు పూర్ణ తీసుకెళ్లింది. అంతా సర్దుకున్న సమయంలో సడన్గా అంబులెన్స్ బాడీని తీసుకొచ్చిన నా భర్త చనిపోయాడని చెప్పడం. ఒకరోజు రాత్రి గ్రామానికి చెందిన సిమ్మి రాజు అనే యువకుడు నా కోడలు గదిలో అసభ్యకర రీతిలో కనిపించడంతో మాకు అనుమానాలు కలిగి చీడకాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. న్యాయం చేయాల్సిన ఎస్ఐ మమ్మల్ని బెదిరించడం మొదలుపెట్టడంతో స్పందనలో ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేదు. మా ఫిర్యాదుల పట్ల ఎస్పీ దృష్టి సారించి ఎస్ఐ పైన మృతిపైన సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఆమె కోరారు. సార్, నా పేరు ముత్యాల నాయుడు, తిరువోలు గ్రామం, చీడికాడ మండలం, అనకాపల్లి డిస్టిక్. మా తమ్ముడు చనిపోయాడండి. చనిపోయిన తర్వాత పెద్దకరం అయితే ఏదైతే ఉందో ఆ రోజు మాకు కొన్ని అనుమానాలు వ్యక్తమయ్యాయండి. చనిపోయిన తర్వాత ఏంటంటే ఇక్కడ మా తమ్ముడు అనకాపల్లి హాస్పిటల్ తీసుకెళ్లారండి. అక్కడి నుంచి విశాఖపట్నం కేజీహెచ్కి పంపించారండి. పంపించిన తర్వాత 1 డే అక్కడ ట్రీట్మెంట్ జరిగిందండి. జరిగిన తర్వాత చనిపోయాడని చెప్పేసి పోస్ట్ మార్టం కూడా చేయకుండా మా మరదలు తీసుకొచ్చేసిందండి. ఆ ప్రమేయంలో మేము ఎవరూ లేవండి. మా అమ్మగారు కానీ మా నాన్నగారు కూడా ఎవరూ లేరండి అక్కడ. ఆ అమ్మాయి తీసుకొచ్చిందండి పోస్ట్ మార్టం చేయకుండాను. మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము చీడికాడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టామండి. దానికి ముందు రోజు ఎందుకంటే మా తమ్ముడికి కర్మ జరిగిన రోజు మాకు సంబంధం లేని వ్యక్తి అర్ధరాత్రి టైంలో 11:30, 12 గంటల సమయంలో మా ఇంట్లో దూరాడండి. వాడిని పట్టుకొని చీడికాడ స్టేషన్లో అప్పచెప్పడం జరిగిందండి. అప్పచెప్పిన తర్వాత 10 రోజుల వరకు దీని కంప్లైంట్ ఫైల్ చేయమని చెప్తే ఎస్సీని నేను కంప్లైంట్ ఫైల్ చేయను, ఏం చేసుకుంటో చేసుకోమని అతి కిరాతకంగా మాట్లాడడం, నన్ను మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేశారండి. ఆయన అది కిరాతకంగా కొట్టి నువ్వేం పీక్కుంటావు పీక్కో అని అది దారుణంగా మాట్లాడడం జరిగిందండి. అది పట్టుకొని మేము ఎస్పీ గారికి, కలెక్టర్ ఆఫీస్కి కంప్లైంట్ ఇచ్చామండి. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ టర్మ్ ఇచ్చినప్పుడు దానికి ఏమి న్యాయం జరగలేదండి. న్యాయం జరగకపోగా మళ్ళీ రెండోసారి 3 months 4 months తర్వాత మళ్ళీ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. ఆ టైంలో ఏం చేశారంటే ఆ కంప్లైంట్ డైవర్ట్ చేసి ఓన్లీ దొంగతనంగా దూరినట్టుగా కంప్లైంట్ డైవర్ట్ చేశాడండి ఎస్సీ అని, సీఏ గారు కలిపి.
దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ అయితే ఉన్నదో నాకు తెలియదండి. కాబట్టి దర్యాప్తు చేయమంటే ఏదో కేసులు బతాయించి నా మీద ఏదో కేసు ఉందని అవి బయట తీయడము, ఈ కేసు చచ్చిపోయిన దానికి, మా తమ్ముడు చనిపోయిన దానికి నా మీద ఉన్న కేసులు దానికి ఎటువంటి సంబంధం లేదు. వీళ్ళు ఆ కేసు డైవర్ట్ చేసి ఈ కేసును తప్పుదో పట్టిస్తున్నారు లంచాలు తీసుకొని. మా మరదల మీద కూడా యాక్షన్ తీసుకోలేదు, మా ఇంట్లో దూరువాడి మీద కూడా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వెంకటేశ్వర స్వామి ఆలయ విస్తరణకు సీఎం భూమి పూజ. తిరుమల లడ్డు ప్రసాదం విషయంలో తప్పుడు ప్రచారానికి ముగింపు పలకాలని టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. టీడీపీ దండుపాలెం పార్టీగా మారింది వైసీపీ మహిళా విభాగం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.